సిటీ న్యూస్కు స్వాగతం. రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా డిఆర్ఓ పెద్ది రోజా అధికారులను ఆదేశించారు. రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాల్సి ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా సెక్టోరల్ అధికారులకు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల సెక్టోరల్, పోలీస్ సెక్టోరల్ అధికారులకు 3 బ్యాచ్లుగా విభజించి సంబంధిత ఈఆర్ఓలు, పోలీస్ అధికారులచే డిఆర్ఓ పెద్ది రోజా నేతృత్వంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను 1-2 సార్లు చదువుకొని యథాతథంగా అనుసరించాలన్నారు. సెక్టోరల్ అధికారులు వారికి కేటాయించిన 10 పోలింగ్ కేంద్రాలలో సజావుగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించాలన్నారు. రానున్న ఎన్నికలలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, 5 మంది సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 6 మంది పోలింగ్ విధులు నిర్వహిస్తారన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఒకేసారి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గత ఎన్నికలలో 90% మించి పోలింగ్ అయిన కేంద్రాలను ఒకసారి గమనించాలన్నారు. ఎవరికి ఓట్లు 90% పైగా పడ్డాయో కూడా గమనించాలన్నారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఎగ్జిక్యూటివ్, మ్యాజిస్ట్రేట్ అధికారాలు ఇవ్వడం జరుగుతుందని, దాని ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో సెక్టోరల్ అధికారులు, పోలీస్ సెక్టోరల్ అధికారులు, తహసీల్దార్లు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి మనకి స్టాఫ్ 1+5 ఉంటారు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లస్ 5 పోలింగ్ ఆఫీసర్స్. అందులోనే ఒకళ్ళని ఏపీఓగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ సెలెక్ట్. అప్పుడు మీకు ఎంతమంది అవుతారు? 10 పోలింగ్ స్టేషన్ తీసుకుంటే 6 మెంబర్స్ కాబట్టి 60 మంది పోలింగ్ స్టాఫ్ని మీరు మానిటర్ చేసుకుంటా, సూపర్వైజ్ చేసుకోవాలి. సో మీరు టెంపరీగా ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఒక సెక్టార్ ఆఫీసరు లేదా 2 సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక 60 మంది సిబ్బందిని దత్తత తీసుకున్నట్టే. సో అది చేసుకుంటూ ఎవరు ఎలాంటి వాళ్ళు, మీకు అందరూ ఒకలా ఉండరు, అందరికీ తెలిసిందే. కొంతమంది తొందరగా పికప్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తొందరగా పికప్ చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పైకి లాక్కోవాలంటే మనం ముందు స్ట్రెంగ్ అవ్వాలి. సో మనం ముందు అసలు ఏం చేయాలి ఏంటనేది ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని ఎప్పుడైతే మీకు పోలింగ్ స్టేషన్స్, మీ ఏరియాస్ వన్స్ క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది, నా ఏరియా ఇది అని, యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ రొటేషన్స్ మొత్తం పోలింగ్ స్టేషన్స్ చుట్టూ. అప్పుడు మీకు ఏ పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఎట్లుంది, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, దాంట్లో మనకి ఏ రూమ్ అంది, ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, దాని చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏంటి, కాస్టింగ్ ఆఫ్ ఓట్ సరిగ్గా జరుగుతుందా లేదా అని ఒక పిక్చర్ వచ్చేస్తుంది. దాన్ని బట్టే యాక్షన్ తీసుకోవడానికి ఫ్యూచర్లో వచ్చే సమస్యల్ని మనం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం లోక్సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్గా మారింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోస్తా తీరంలో కాపు సామాజిక వర్గ ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లోక్సభ అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్ గా తయారైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రాజకీయ పరిణామాల క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ బలమైన కాపు సామాజిక వర్గ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పక్కా రాజకీయ పార్టీల వైపు లుక్కేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు బాలశౌరి అంతకుముందు 2004లో దివంగత వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెనాలి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో జనసేన టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా జనసేన టీడీపీ కూటమి నుండి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన జనసేన టీడీపీ కూటమితో మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జోరందుకుంది. మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూడా ఈ స్థానానికి తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుండి ఒక్కసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బాడిగ చేసిన సేవ కార్యక్రమాలు అభివృద్ధి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా మచిలీపట్నంకు పలు రైలు సర్వీసులు సాధించడంలో ఆయన కృషి మరవలేనిదని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటారు. బాడిగ రామకృష్ణ 2004-2009 కాలంలో మచిలీపట్నం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన అన్నయ్యలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు ఇప్పటికే బాడిగను పార్టీలోకి ఆహ్వానించాయి. తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుడాలని బాడిగ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆయన్ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రధాన రాజకీయ పక్షాలు ఆయనతో మంతనాలు సాగిస్తున్నాయి. ఇక ఈయన కుమార్తె శ్రీదేవి 2019కి ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఈ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో శ్రీదేవి కూడా ఉన్నారు. బాడిగ రామకృష్ణ లేదా ఆయన కుమార్తె శ్రీదేవి టీడీపీ జనసేన కూటమి నుండి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు తాజాగా తెరపైకి వస్తోంది. గ్రీన్ కోకు సంబంధించిన నరసింహారావు వైసీపీతో సహా టీడీపీ జనసేన తరపున మచిలీపట్నం ఎంపీ స్థానాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బండారు నరసింహారావు లేదా ఆయన భార్య రాధారమణి ఈ లోక్సభ స్థానం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో రాజకీయ పక్షాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్న తరుణంలో టీడీపీ తాజా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పరిస్థితిపై ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2 పర్యాయాలు ఈ లోక్సభ నుండి ఎన్నికైన కొనకళ్ళ ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన్ను రాజ్యసభ ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వినవస్తోంది. ప్రముఖ చిత్ర దర్శకుడు వివి వినాయక్ వైసీపీ టికెట్ రేస్ లో ఉన్నారని, ఆయన మచిలీపట్నం లేదా కాకినాడ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి ఎన్నికలు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో లోక్సభ అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాదిగలను అణగదొక్కుతోందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మాదిగలను అణగదొక్కుతోందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ సమావేశం కక్షపూరితంగా అడ్డుకున్న నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ తీరు గర్హనీయమని కృష్ణా జిల్లా ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ నాయకులు ఆరోపించారు. నాగార్జున యూనివర్సిటీలో జరగవలసిన మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ సమావేశానికి అనుమతి నిరాకరిస్తున్న వైస్ ఛాన్సలర్ తీరు పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ వద్ద వారు నిరసన తెలియజేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కొకిలిగడ్డ సువర్ణరాజు, కొల్లూరి బసవలు మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకుల వలలో పడి విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ప్రోత్సహిస్తూ రాజకీయ పార్టీల తొత్తులలాగా వ్యవహరించడం దుర్మార్గమని, గతంలో ఇదే యూనివర్సిటీలో సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ మీటింగ్ మరియు పలు కుల సంఘాల నాయకుల మీటింగులకు పర్మిషన్ ఇచ్చి మాదిగ విద్యార్థుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ పర్మిషన్ నిరాకరించడం దారుణమన్నారు. సదరు విషయాన్ని వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించకపోవడాన్ని నాయకులు ఖండించారు. మాదిగల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వారినే అణగదొక్కాలని చూస్తుందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎంఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొకిలిగడ్డ నవీన్, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గండ్రపు రాకేష్ నాథ్, దొండపాటి దావీద్, వేల్పూరి మధు, కలపాల వికాస్, సేలం శర్మ, కొకిలిగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు గతంలో వైసీపీలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకి యూనివర్సిటీల్లో ఓపెన్ గ్రౌండ్లో కానీ ఆడిటోరియంలో కానీ అనేక రకాలైన మీటింగులకి వాళ్ళ సభలకి పర్మిషన్ ఇచ్చారు. అలాగే రామ్ గోపాల్ వర్మ అనే ఆయన ఒక సభ పెడితే ఆ సభలో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అశ్లీలకరమైనటువంటి మాటలు అనేవి కూడా మాట్లాడినా సరే ఆయన మీద ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక విద్యను అభ్యసించే ప్రాంగణంలో ఆయన అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడినా దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు మా జాతి యొక్క
అభివృద్ధి కోసం, మా జాతిని చైతన్యపరచుకోవడం కోసం, విద్యార్థుల్ని చైతన్యపరచుకుని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ కోసం శ్రీ మందకృష్ణమాది గారు ఏర్పాటు చేసినటువంటి జాతీయ మహాసభను నిరాకరించిన రాజశేఖర రెడ్డి గారు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాదు, ఆయన నాగార్జున యూనివర్సిటీలో మాల మహానాడు అధ్యక్షుని లెక్క వ్యవహరించారు కనుక రాజశేఖర్ గారికి సహకరిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి రాజశేఖర్ గారు, ఈ వైసీపీ ప్రభుత్వం పెద్దలు మేము రిక్వెస్ట్ చేసిన ఎందుకు నిరాకరించారు? గతంలో 2019లో 63.4% మాదిగలే మీకు ఓటేసి, రెడ్డి కులం తర్వాత మాదిగ కులమే ఎక్కువగా వైసీపీకి ఓటేసి వాడిని గెలిపినా సరే వాళ్ళని కృతజ్ఞత లేకుండా మాలల పక్షాన మీరుండి మా ఒక మాల వైస్ ఛాన్సలర్ నియమించి మాదిగ దండోరని మాదిగ విద్యార్థుల ఫెడరేషన్ని అణిచివేతారంటే జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు చాలా అవమానం ఫేస్ చేయాలా? మా యొక్క ప్రతిఫలం ఏంటో మేము చూపిస్తాము. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా యొక్క పర్మిషన్కి మీరు అడిగితే ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన రాజశేఖర్ గారు పర్మిషన్లు ఇచ్చారు. మా జాతిని మేము చైతన్యపరచుకోవడానికి, ఉద్యోగాల్లో అలాగే ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు వ్యతిరేకించారనేది మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మేము అట్లాగే కృష్ణమాది గారి నాయకత్వంలో మేము ఆయన ఇచ్చినటువంటి ఎటువంటి కార్యాచరణనైనా విజయవంతంగా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర గవర్నమెంటు ఈ యొక్క విషయం మీద వెంటనే స్పందించి మాకు అనుకూలంగా తేదీని ప్రకటించి మా యొక్క విద్యార్థి జాతీయ కమిటీని జరుపుకునే అవకాశాన్ని మాకు దయచేయాలని సవినయంగా కోరుతున్నాను. లేదంటే మాత్రం రాబో రోజుల్లో ఎంఆర్పిఎస్ అలాగే మాదిగా ప్రతి ఒక్క ఉపకులాల నుంచి మా వ్యతిరేకతను మేము చూపిస్తాము. ఓటు పరంగా అవని, ఉద్యమ పరంగా అవని, అది మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తామని. జై మాదిగా, జై జై మందకృష్ణ. వైసీపీ నుండి జనసేనలో చేరిన అక్షయ ఫౌండేషన్ అధినేత మాదివాడ వెంకటకృష్ణకు జన సైనికులు ఘనస్వాగతం పలికారు. వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన అక్షయ ఫౌండేషన్ అధినేత మాదివాడ వెంకటకృష్ణ క్రిస్టియన్కు జన సైనికులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం తీసుకున్న వెంకటకృష్ణ భారీ ర్యాలీతో అవనిగడ్డ నియోజకవర్గంలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. జీలగలగండి వద్ద నుంచి వెంకటకృష్ణకు ఎదురు వెళ్లి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ ర్యాలీ లక్ష్మీపురం, చల్లపల్లి, మోపిదేవి మీదుగా అవనిగడ్డలోని బాలికల ఉన్నత పాఠశాలకు చేరుకుంది. పాఠశాల ప్రాంగణంలో మాదివాడ వెంకటకృష్ణకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాదివాడను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అవనిగడ్డ నియోజకవర్గంలో ఈరోజు మొట్టమొదటిగా రావటం కనుక మరి జన సైనికులు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనంలాగా ఒక పరిచయ వేదికగా ఈరోజు పెట్టుకున్నాం. దానికి జన సైనికులు అలాగే జిల్లా స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో మనం చూసుకున్నాం, మరి గతంలో వైసీపీ పార్టీలో మరి అనేక మందిని జాయిన్ చేసి వారందరికీ న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో గత 3 సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాం. మరి ఈ పార్టీలో అన్న న్యాయం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే మరి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ, మరి ఇందాక కొంతమంది మరి గెలిచిన వారు సమస్యలు చెప్తూ ఉంటే చాలా బాధేసింది. స్వచ్ఛందంగా వెళ్ళి నామినేషన్ వేసుకుంటే కూడా మరి ఈ ప్రజాస్వామ్యంలో మరి నామినేషన్ ఎత్తేసుకోకపోతే ఊరుకోవని చెప్పే సంస్కృతి గతంలో మరి నాకైతే తెలియదు. ఇందాక వాళ్ళు చెప్తూ ఉండగా మేము విన్నాం, చాలా బాధ అనిపించింది. మన సమాజంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అనేది ఒకసారి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో మరి ఆలోచించి మరి ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన సైనికులకు, మరి సీనియర్ నాయకులకు, మరి మండల అధ్యక్షులకి, జిల్లా స్థాయి నాయకులందరూ కూడా నా నిండు హృదయపూర్వక నమస్కారాలను తెలుసుకుంటూ జన సైనికులు ఇంత ఉత్సాహంగా ఈరోజు పాల్గొని విజయవంతం చేశారు. వాసుదేవ గోశాలలో సఫల ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. సకల దేవతల స్వరూపిణి అయిన గోమాత సురక్షంగా ఉండాలని సద్గురు గోసేవ సభ్యులు పేర్కొన్నారు. సఫల ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన సద్గురు గోసేవకు చెందిన 25 మంది సభ్యులు వాసుదేవ గోశాల సందర్శించి గోశాలను, గోవులను శుభ్రం చేసి గోమాతలకు పౌష్టికాహారం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోసేవే గోవింద సేవ అని ద్వాపర యుగంలో కృష్ణుడు గోసేవ చేసి చూపించారని, అలాగే కలియుగంలో ప్రతి ఒక్కరూ గోసేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, శ్రీహరిదాస్, నందగోపాల్ దాస్, విజయవాడ సద్గురు గోసేవ ప్రతినిధులు కృష్ణమూర్తి, రాంబాబు, వెంకటేశ్వరరావు, ఠాగూర్ పాల్గొన్నారు. మూర్తి అండి, నేను యోగా మాస్టర్ని. సద్గురు యోగా సెషన్ తరఫున మీ అందరం సభ్యులం. మీది 36వ ఆదివారం ప్రత్యక్ష గోసేవ. ఇంతవరకు 36 ఆదివారం గోసేవ చేసాం. మా సభ్యులందరూ కలిసి మేము ఆదివారం నాడు దాణా, మిక్సరు, తౌడు, ఈ బెల్లం తీసుకెళ్ళి ప్రతి ఆవుకి దగ్గర పెట్టడం మా యొక్క బాధ్యత. ఇది ప్రత్యక్ష గోసేవ. ఈ కార్యక్రమంలో మన ఈరోజు మచిలీపట్నం వాసుదేవ గోశాలలో పెట్టామండి. ఈ గోశాల చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మన సుబ్రహ్మణ్యం గారు. మేము అది వచ్చే చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం లోపలికి. ఎందుకు వచ్చామరా ఇంత దూరం అని చాలా అందరం అనుకున్నాం కూడా. మరి బాధపడిన వచ్చిన తర్వాత అంతా మర్చిపోయామండి. చాలా అద్భుతంగా గోశాల చాలా బాగుంది. ఇంతవరకు మేము 167 గరుకు స్తంభాలు ఇస్తామండి. మా మొత్తం మేము 260 మంది మెంబర్, మేము సభ్యులం. ప్రతి నెల 100, 200, 300, 500 ఎవరితో వచ్చిన వాళ్ళు ఇస్తారు. మేము అంతా కలెక్ట్ చేసి ఆ గోశాలకి ఏం కావాలి, వాళ్ళకి బోర్లు, మోటార్లు, తర్వాత వాటర్ ట్యాంకులు, ఇలాగ ప్రతి సంవత్సరం 1 లక్ష మంది ఒక 25 మంది ఇక్కడికి రావడం జరిగింది. మచిలీపట్నంలో వాసుదేవ గోశాల దగ్గరికి. వీరు ఇప్పటికీ 35 గోశాలల్లో ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి గోశాల చేస్తూ ఉంటారు. ఈరోజు మచిలీపట్నంలో మన వాసుదేవ గోశాలకు రావడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా సమాజంలో మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ఆడంబరాలుగా ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. ఈ సద్గురు గోశాల వాళ్ళు వారు సంపాదించిన సంపదలో కొంత సంపదను తీసి ఇట్లా గోశాలకు వచ్చి గోసేవ చేయడం ఉదయం నుంచి చాలా సంతోషం అనిపించింది. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మచిలీపట్నంలో ఆవుల దగ్గర ఏదైతే ఉన్నటువంటి గోమయం, అట్లాగే గడ్డి అంతా శుభ్రం చేయడం, గోశాలను శుభ్రం చేయడం, ఆవులకి మేత పెట్టడం, ఆవుకు కావాల్సినటువంటి ఏదైనా పోషకాహారమైన బెల్లాన్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా చేశారు. సంతోషం. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గోవు గోమాత, అమ్మ అమ్మ, ఆవు అమ్మ, ఆవు ఉంటే ఈ సమస్త విశ్వం కూడా అద్భుతంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. గావోం విశ్వస్వ మాతరం అంటే గోవే ఈ విశ్వానికి మాత. పరాసుపేటలోని సంస్కృతి ప్లే స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరాసుపేట సంస్కృతి ప్లే స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలలో భాగంగా పాఠశాలలో రంగవల్లులతో అలంకరించారు. అదేవిధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పిల్లలకు భోగి పండ్లను పోసి మంగళహారతులు ఇచ్చారు. విద్యార్థులందరూ ఈ వేడుకలలో పాల్గొని భోగి మంటలు వేసి గాలిపటాలను ఎగురవేశారు. అదేవిధంగా విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులలో మన భారతదేశ సంస్కృతులను, వాటి విశిష్టతను తెలియజెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన పండుగలు, వాటి వెనుక ఉన్న గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజెప్పడమే ఈ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. పరాసుపేట సెంటర్లో ఉన్న శ్రీ కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్ నందు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా శ్రీకృష్ణ భగవానుడి పూజా కార్యక్రమం, అనంతరం సంధ్య గొబ్బెమ్మలు పిల్లలతోనూ అలాగే తల్లులతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు భోగిపళ్ళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శ్రీ కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్లో చిన్నతనం నుంచి కూడా పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా శ్లోకాలు అలాగే ఇతర కార్యక్రమాలని నిర్వహిస్తూ
పిల్లల్లో దాగి ఉన్నటువంటి పిల్లలకు కావలసినటువంటి ఆ చైతన్యాన్ని ఈ కొమరగిరి సంస్కృతి స్కూల్లో అందిస్తూ ఉంటున్నారు మన టీచర్స్ అందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.